హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రైతుల కోసం ఉద్యమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల తర్వాతన ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి క్రమంలో రోడ్డెక్కి చేస్తున్నటువంటి తొలి ఉద్యమం అనాలేమో. అదే సందర్భంలో రైతాంగానికి సంబంధించి ఓ పక్కన కనీస మద్దతు ధర లభించటం లేదు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి పాయింట్ మీదన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే లెక్కలు చెప్తున్నారు నాదెళ్ల మనోహర్. ఒకసారి లెక్క చూసుకోండి. ఇదే సమయానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ధాన్యం సేకరించింది, మేము ఎంత సేకరించామో, ఇదంతా హంబక్ ప్రచారం చేస్తున్నారు, కేవలం ఉద్యమం కోసమే చేస్తున్నారు, నిజంగా రైతులకి న్యాయం చేస్తుంది మేమే అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమి తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్తున్నారు. ఓవరాల్గా రైతు ఉద్యమం లేదా రైతుల కోసం ఉద్యమం అన్నటువంటిది ఫలితాన్ని ఇస్తుందా, దాంట్లో చెప్తున్నటువంటిది వదంతా వాస్తవం? అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు రైతులకి సంబంధించి ఏ కష్టము లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 2 నెలలు 3 నెలలు అయినా సరే రైతులకి డబ్బులు ఇచ్చేది కాదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము 24 గంటల్లో డబ్బులు ఇస్తుంటే కావాలని ఉద్యమం చేస్తున్నారు అంటోంది కూటమి ప్రభుత్వం. ఏమంటారు సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అంటే అఫ్ కోర్స్ మేబీ వెరీ స్మాల్ పీరియడ్ అని ఒకళ్ళు అనుకున్నా కానీ 6 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆగిందంటే ఈ 6 months వాళ్ళకి కాస్త గవర్నెన్స్ కోసం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మినిమం 1 or 2 months సరిపోతుంది. తర్వాత మనం అనేకమైన అంశాలు ముందున్నప్పటికి కూడా ఈరోజు రైతులకి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రామిస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఏం ప్రామిస్ చేశారు సార్? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్కే సెంటర్లో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని అనేక విధాలుగా ఇది రైతు ప్రభుత్వం అని ఆదుకున్న వాటన్నిటినీ అబద్ధాలని చెప్పి ఒక కూటమి వాళ్ళు నిజంగా ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో కానీ అబద్ధం అనేది జనాలకి తెలిసిపోయిన తర్వాత మామూలుగా ఊళ్ళలో ఏమంటారంటే సార్, అబద్ధాలు కంటిన్యూస్ గా చెప్పుకొని తిరిగేవాడిని అరే మాయగాడు వస్తున్నాడు చూడండి రా అంటారు. అంటే వాడు అన్ని మాటలు తప్పుడు మాటలు చెప్తా ఉంటాడు, అబద్ధాలు చెప్తాడని. ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఇది డెవలప్మెంట్ ఏమాత్రం చేయని ప్రభుత్వం, ఇది వెల్ఫేర్ లేనటువంటి 2,75,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ రూపంలో ప్రజలకు పంచిన, ప్రజలకు ఇచ్చిన. అఫ్ కోర్స్ ఓడిపోయామా తీసి పక్కన పెట్టండి. ఎలక్షన్ లో మేము కూడా కొంతకాలం బాధపడ్డాం. ఆ తర్వాత అనుకున్నాం సర్వసాధారణమే కదా, ఒకవేళ మనం చేసింది జనానికి నచ్చలేదా, లేకపోతే జనం తరపున ఏమన్నా ఈవీఎం మిషన్లు పనిచేసాయా, సాక్ష్యం లేదు కాబట్టి ఆధారం దొరకలేదు కాబట్టి మేము మాట్లాడలేకపోవచ్చు. వీళ్ళు ఈరోజు మనోహర్ గారు కానీ, మనోహర్ గారు ఎందుకు చెప్తున్నారు అసలు? ఈజ్ నాట్ అన్ అగ్రికల్చర్ మినిస్టర్. ఆయన ఎందుకు చెప్తున్నాడు సార్? అగ్రికల్చర్ మినిస్టర్ ఏమయ్యాడు అంటే ధాన్యం సేకరించే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కదా. అంటే సివిల్ సప్లైస్ కమ్స్ అండర్ రైతుల అంటే రైతు దగ్గర నుంచి తీసుకుని రేటు పెంచే కరెక్ట్గా ఇచ్చేటటువంటిది 48 గంటల్లో వేయడం అంటే 24 గంటల్లోనే వేస్తున్నది మేమే అని చెప్తున్నారు ఆయన. ఓకే 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 సరే, ఎవరైనా చెప్పనివ్వండి, మాకు అది ఇమ్మెటీరియల్ ఫర్ మీ. రైతులకి ఈరోజు మీరు చేసినటువంటి దగా కానీ మోసం కానీ ఒక్క రైతు అయినా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడా సార్? రైతుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు కోసం రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వ ప్రయత్నాల్లో గవర్నెన్స్ లో రైతులకు అందినటువంటి ఎక్కడైనా ఆర్బీకే సెంటర్ని ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టిందా గత ప్రభుత్వం? నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకొక చక్రం తిప్పే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు కదా అనుకుందాం. అఫ్ కోర్స్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏ రోజైనా సరే రైతుల్ని లేకపోతే వ్యవసాయాన్ని లేకపోతే వాళ్ళ గిట్టుబాటు ధరల్ని రైతుల కోసం ఏ రోజైనా లేకపోతే వాళ్ళకి కావాల్సిన కరెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ, రైతులకు కావాల్సిన భూమి సాయిల్ టెస్టింగ్ కానీ
లేకపోతే వర్షాలు పడకపోతే ఏమైనా చేసే విధానం కానీ రైతుల గురించి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా అదర్వైజ్ ది కూటమి ప్రభుత్వం ప్రాపర్గా ఎప్పుడైనా ఆలోచించిందా? ఎలా చెప్తారు నాదెండ్ల మనోహర్ గారు రైతులు మేము ఆదుకున్నామని? ఆదుకుంటే కళ్ళల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా తడిసిపోతూ ఉంటాయి వర్షాలు వచ్చి. రైతు వేసిన పైరు కూడా వర్షాలకు మునిగిపోతూ ఉంటాయి. మీరు గిట్టుబాటు ధరలు ఏం చేశారు? మీరు మీ నాయకుడిని అడగందే, చంద్రబాబు నాయుడు గారిని కాదు, పవన్ కళ్యాణ్ గారిని అడగందే మీరు ఏం మాట్లాడలేని దశలోకి వచ్చారు. సో ఐఎమ్ సారీ టు మేక్ ది స్టేట్మెంట్. మోస్ట్ ఫెయిల్యూర్ మినిస్టర్గా నేను నాదెండ్ల మనోహర్ గారిని కూడా చెప్పదలుచుకున్నాను. రీజన్ నెంబర్ 1, ఆయన కాకినాడ వెళ్ళాడు. కాకినాడ వెళ్ళిన తర్వాత ఆ షిప్నో లేకపోతే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్నో, అక్కడ ఎవడో రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక దాదాపు 5 నెలల క్రితం అక్కడ హీ మేడ్ అన్ ఇన్స్పెక్షన్. ఈ కాల్ ది కలెక్టర్ అండ్ ఆల్ అదర్ అఫీషియల్స్. సార్ నేను అడుగుతా ఉన్నాను, తర్వాత మీ డిప్యూటీ సీఎం గారు వచ్చి మీరిద్దరు కావాలని కలిసి ఒక డ్రామా చేసేంత వరకు, ఆ రోజు కూడా మళ్ళీ కలెక్టర్ వచ్చారు, మీరు వెళ్ళినప్పుడు వచ్చారు, మీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ వచ్చాడు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు, మీరందరూ వచ్చిన తర్వాత కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చి డ్రామా చేసేంత వరకు ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు మీకు బుడమేరు పొంగింది, విజయవాడ మునిగిపోయింది అన్నప్పుడు మీరే ఉల్లిగడ్డలు కూడా పంచలేరా? టమాటోలు కూడా ఇవ్వలేరా? ఏం మంత్రి డైవర్ట్ అయిపోతున్నాం. నేను అడేది ఏంటంటే బేసిక్గా ప్రతి రైతుని మీరు కనుక్కున్నారా, లేదా మీ ఊహ ఇది రైతుకి తక్కువ డబ్బులు వస్తున్నాయి, లేదా రైతుకి తక్కువ గిట్టుబాటు కావట్లేదు, అదే మద్దతు పలకట్లేదు, రైతు దగ్గర నుంచి తక్కువ కొంటున్నారు అన్నటువంటిది మీ ఊహ వాస్తవమా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. దెర్ ఇస్ నో ఇమాజినేషన్. మేము అసలు ఇమాజినేషన్ చేయాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంది సార్? ఇప్పుడు ఓ ప్రతిపక్ష పార్టీగా ఫ్యాక్ట్స్ నే స్వీకరించి ఆ రైతుల కోసం ఒక ప్రోగ్రాం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్స్ వద్ద అక్కడ ఒక ధర్నా చేసో, ఒక ప్రొజెక్షన్ చేసో, ఒక రిప్రజెంటేషన్ శాంతియుతంగా వేయటం కోసం మేము చేసే ప్రయత్నాల్లో ఇది మొత్తం ఫ్యాక్ట్ అని భావించి మేము చేస్తున్నాం సార్. రేపు మా ఉద్యమాల్లో రైతులు ఉండిపోతున్నారు. రైతులు వస్తే అది కూడా ఊహాజనితం అనుకుందామా, లేకపోతే ఆయన రోబోలు వచ్చారు అనుకుంటామా? 2300 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? వాళ్ళు ఏంటి సార్ ఇది? 2300 రూపాయలు గిట్టుబాటు మద్దతు ధర ఇస్తున్నాము, ధాన్యం మేమే సేకరిస్తున్నాము అని చెప్తున్నారు సార్. ధాన్యం సేకరించడంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే నేను ఇది కావాలని బీయింగ్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నామని జస్ట్ వ్యతిరేకించడం కోసం నేను చెప్పట్లేదు. నేను చాలా మంది మీకు తెలుసు సాయి గారు, నేను ఎక్కువ ఫీల్డ్లో ఉంటాను. ఫీల్డ్లో ఉండే క్రమంలో చాలా మంది రైతులు హ్యాపీగా లేరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. ఇప్పుడు టొబాకో వేసుకున్నారు కొన్ని చోట్ల, తర్వాత శనగ వేసారు, కొన్ని చోట్ల వరేసారు. సడన్ గా తెలియకుండా వర్షాలు వచ్చేసినాయి. ఏ రైతునన్నా వీళ్ళు ఆదుకున్నారా? మీకు రోడ్డు మీదకి కళ్ళాల మీదకి వచ్చినటువంటి బియ్యమో లేకపోతే ఒడ్లు అవి పక్కన పెట్టండి, లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి అనేకమైన కమర్షియల్ క్రాప్స్ వదిలిపెట్టండి. ఎవరితోటైనా సరే వీళ్ళు మాట్లాడి ఆ రైతులకి గిట్టుబాటు ధర మేము ఇస్తున్నామని ఒక కాన్ఫరెన్స్ ఎక్కడైనా జరిగిందా? either from the officer side or from the political side, ministry side ఎక్కడ జరిగిందా సార్? ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పానండి. మీరు అన్నారు మనోహర్ గారు మేము మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సేకరించాం. చేసి ఉండొచ్చు కొన్ని చోట్ల, ఎందుకంటే ప్రభుత్వం కొంత చేయాలి కాబట్టి. బట్ మీరు ఓవరాల్గా ఎట్ ఏ టైం మీరు ఎక్కడైనా సరే రైతులతో మాట్లాడి సడన్ ఇన్స్పెక్షన్స్ కాదండి. మినిస్టర్లు అంటే విజిలెన్స్ ఆఫీసర్స్ కాదు. మినిస్టర్స్ అంటే లేదా టక్కన వచ్చేసి దొంగలు పట్టుకునే వాళ్ళు కాదు. మినిస్టర్స్ అంటే దే ఆర్ దేర్ టు ఎడ్యుకేట్ ఆల్వేస్, దే ఆర్ దేర్ టు మోటివేట్ ద పీపుల్, దే ఆర్ దేర్ టు వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉండటం కోసం. ఒక్క రైతుని చెప్పమనండి. నేను అడుగుతున్నాను సార్, మీ దగ్గర నుంచి ఒకవేళ వాళ్ళ పేపర్లో రాసుకోవటం ఏమో కానీ నేను ఇంపార్షియల్ గా కూడా మాట్లాడదలుచుకోలేదు సార్. చేసిన దాన్ని ఒకళ్ళు చేశారంటే చేశారని చెప్తాను. ఎస్ దే మేడ్ అన్ అటెంప్ట్, నో డౌట్. బట్ యాజ్ ఎ హోల్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? మీరు పెట్టినటువంటి కరెంటు ఛార్జీలు మళ్ళీ వేరే వైపు కాదు,
లోపం ఎక్కడుంది అంటే వాళ్ళైతే డబ్బులు 24 గంటల్లో వేస్తున్న మాట వాస్తవం. అది 24 గంటల 48 గంటలు 48 గంటల్లో అయితే వేస్తున్నారు. గతంలో మీరున్నప్పుడైతే 15 రోజులు పట్టింది, 45 రోజులు పట్టింది, 2 నెలలు పట్టింది అన్నటువంటిది కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే సేకరించడంలో సిబ్బంది ఫెయిల్ అవుతున్నారా, లేదా రైతులు తెచ్చి ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారా? నో, రైతులు తెచ్చి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యేది కాదు సార్. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ ఇష్యూ కూడా కొంత ఉన్నప్పుడు కూడా రైతులతో కూడా మొబిలైజేషన్ కోసం కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బట్ ఒక గవర్నమెంట్ పెజెంట్స్ ని, రైతుల్ని, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి ఆదుకునే విధానం మీ దగ్గర ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. ఉంటే మీ వాళ్ళు ఫీల్డ్ లో ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. ఎందుకు బుడమేర ఘటన వచ్చినప్పుడు ఒకళ్ళ రైతులు వదిలేద్దాం సార్, మీదన్నీ కూడా గోడౌన్స్ అన్ని మీయే కదా, డిస్ట్రిబ్యూషన్ మీదే కదా, ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎందుకు తర్వాత తప్పుడు లెక్కలు రాశారు? ఇది చెప్పండి నాకు. మీరు అనేది సేకరించడం మీరే, రైతులకి దగ్గర నుంచి తీసుకోవటం మీరే, 24 అవర్స్ 20 అవర్స్ 48 అవర్స్. ఒకవేళ మా ప్రభుత్వంలో రాను ఒకవేళ లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నా ఇబ్బంది, ఏమన్నా చిన్న ఇబ్బంది జరిగిందో లేదని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అన్ని సెంట్రల్స్ మెయింటైన్ చేసాం కాబట్టి. మీ దగ్గర మీ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి, మీ హైరార్కీలో ఉన్నటువంటి మీ యంత్రాంగం మొత్తం కూడా రియల్ గా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇక్కడ మీరు వెరీ వెరీ ఐ మీన్ సాఫ్ట్ క్వశ్చన్, నేను అనే పాయింట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉన్నారు. అసలు మీ పార్టీ ఒక కసరత్తు చేసిందా, క్యాజువల్గా ఒక యాజిటేషన్ చేస్తుంది, ఇదిగో ధాన్యం సేకరించే చోట మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళట్లా, లేదా మేము తీసుకెళ్ళి సేకరించడానికి ఇస్తున్నా అక్కడ తడిగా ఉందనినో లేదా ఇంకో పేరు చెప్పినా మా దగ్గర నుంచి ఎక్కువగా పక్కకి తీసేస్తున్నారు, లేకపోతే మాకు డబ్బులు ఇవ్వట్లేదు, లేదంటే కనుక మేము ఇచ్చేసిన తర్వాత ధాన్యం తీసుకుంటున్నారు డబ్బులు ఇవ్వట్లేదు, లేదా బ్రోకర్ వచ్చాడు బ్రోకర్కి ఇవ్వాల్సి వస్తుంది దానివలన మాకు నష్టపోతున్నాం, ఆ బ్రోకర్లో అధికార పక్షం వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఏమన్నా ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్ ఉందా? క్యాజువల్గా ప్రతిసారి ఇదివరకు మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఉద్యమం చేయాలి అనేది ఒకటేదో లెక్క కట్టుకుని చేస్తున్నారా? సార్ వెరీ సైంటిఫిక్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక 4 నెలలుగా ప్రతిరోజు ప్రజలను కలిసే క్రమంలో విజయవాడలో ఎక్కువగా వచ్చి కలిసి మాట్లాడింది రైతుల సామాజిక వర్గం నుంచి మాట్లాడేది. వాళ్ళు ఊరికనే మాట్లాడలేదు, వాళ్ళు వచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, మా ధాన్యాన్ని సరిగా మేము వాడుకునే విధానంలో ఎడ్యుకేషన్ లేదు, తర్వాత మా ధాన్యం లోపభూయిష్టంగా ఉందని ఇవ్వాల్సినటువంటి ఎంఆర్పి ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా దారుణంగా మమ్మల్ని రివర్స్ క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు, మీరు మా వైపున మాట్లాడగలిగితే మంచిది అని చాలా మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, ఇది యాదృచ్ఛికంగా ఒక ప్రతిపక్ష పార్టీ చేయాలి కాబట్టి ఏదో ఒక ఉద్యమం ప్రజల్లో ఉండటం కోసం చేస్తున్నాము అనేది అయితే కాదండి. ఇది చాలా అంశాలను సేకరించిన తర్వాత చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధమైనటువంటి రిప్రజెంటేషను, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది మీరు కూడా మాట్లాడకపోతే ఎలా అని చెప్పిన నేపథ్యంలో ఈ తీసుకున్నటువంటి అంశం అండి. ఇది జస్ట్ లైక్ దట్ గాలిలో కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఏదో ఒకటి చేయాలని కానీ కాదు. ఏదో ఒకటి చేయాలనుకుంటే అక్కడికక్కడ ధర్నాలు చేయమని చెప్పేవాళ్ళు. ఏం చేసేవంటే జిల్లాల వారీగా సేకరించి ఒక 5,000 మందో 10,000 మందో అవసరమైతే ఒక పొజిషన్గా వెళ్ళి కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్నాం సార్. అంటే మేము చేస్తున్న ప్రాసెస్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఫ్రమ్ ది పెజెంట్ సైడ్, రైతుల తరఫున ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్ని కదలమని చెప్పింది, రైతుల్ని కదలమని చెప్పింది, పార్టీ దానికి నాయకత్వం వహించమని చెప్పింది. వాళ్ళు ఏ రోజైనా సరే, అంటే నేను అడుగుతున్నాను సార్, జస్ట్ లైక్ దట్ కొన్ని చేసి ఉండొచ్చు, ఇన్ టైంలో చేయాలని, యంత్రాంగానికి చెక్కులు వేయాలని, లేదా వాళ్ళ అకౌంట్లో వేయాలని ఉండొచ్చు. కానీ వాళ్ళకున్న ఇన్పుట్స్ ఏంటి? రైతుల దగ్గరికి లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ వెళ్ళలేకపోయారు. వాళ్ళకు వచ్చినటువంటి కెలామిటీస్ని వీళ్ళు రైతుల కళ్ళల్లో ఉండంగా, రైతుల పొలంలోనే ఉండంగా మునిగిపోయినటువంటి ఆ పంటలు కానీ, లేకపోతే చేతికి వచ్చినట్టు పంట
రోడ్డు మీద బసుకుంటే ఆ రోడ్డు తడిసిపోయిన విధానం కానీ వీటిని ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చేసి తడిసిపోయినా పర్లేదు మేము కొనుక్కుంటాం అనే అంశాన్ని భరోసాని ఇవ్వలేదు కదా ఎక్కడ కూడా. చెప్పండి మీరు, ఒకవేళ మీ ఆలోచన ఏమైనా ఉన్నట్టయితే మీరు చెప్పండి సార్, ఇదిగో ఈ విధంగా రైతుల కోసం వాళ్ళు పండించిన పంటని గిట్టుబాటు ధర ఇచ్చి, లేకపోతే గిట్టుబాటు ధర లేకపోయినా అవి మురిగిపోయినా సరే మేము తీసుకుంటామని భరోసా ఇచ్చినటువంటి ఒక అంశాన్ని చెప్పండి. నో డౌట్ ప్రభుత్వం దగ్గర చెప్పులున్నాయి, డబ్బులున్నాయి, కొంత ఇవ్వాలి కాబట్టి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనేది ఒక సబ్జెక్ట్. బట్ దానికి ప్రిపరేషన్ ఏది మీ దగ్గర? ఈజ్ ఇట్ నాట్ ది సఫరింగ్ ఫ్రమ్ ద పెజెంట్స్? రైతులు బాధపడటం కాదు, రైతుల మీద ఆధారపడి ఉండేవాళ్ళు మార్కెట్ సిస్టమ్ ఏమవుతుంది? మీడియేటర్స్ రావాలన్నా, మధ్యవర్తులు రావాలన్నా, దళారీలు ఉండాలన్నా, మార్కెట్ మొత్తం ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోలేదా? అంటే నిజంగా వెళ్ళిందా? మధ్యవర్తులు కొంటున్నారా రైతుల దగ్గర నుంచి? చాలా మంది సార్, చాలా మంది సార్. నేను మీకు ఈ టైంలో బికాజ్ నేను సమ్వేర్ నాకు మీకు ఆధారాలు ఇవ్వమంటే నేను రేపు ఎల్లుండి వచ్చి కలిసి మీకు ఇస్తాను సార్. కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మా పార్టీ దగ్గర. అంటే మధ్యవర్తులు ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళెవరు గవర్నమెంట్ డబ్బులేం క్యాష్గా సూట్ కేసులు ఏమి ఇవ్వదు వాళ్ళకి, ఆ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లలో వేస్తుంది. మరి రైతు దగ్గర నుంచి మధ్యవర్తి కొనుక్కుంటే వాళ్ళకి ఎట్లా డబ్బులు వేస్తుంది సార్? వాళ్ళకి మనకు అకౌంట్ ద్వారా వేయాలని ఏముంది, చేతులకు కూడా ఇవ్వచ్చు కదా. లేదు, ఇవ్వకూడదు కదా, ప్రభుత్వం ఇవ్వదు అట్లాగా. ప్రభుత్వం కాదు, నేను అది మీడియేటర్. అదే మీడియేటర్ క్యాష్ ఇచ్చేస్తాడు రైతుకి, కాకపోతే 2,500 అంటే 2,300 అంటే 1,800 1,500 ఇస్తాడు. కానీ అతను ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిందే కదా, తీసుకుపోయి తను అమ్ముకోలేడు కదా. ప్రభుత్వం అప్పుడు అతనికి ఎట్లా డబ్బులు వేస్తుంది సార్? వాళ్ళకి దేర్ ఆర్ సో మెనీ వేస్ అండి. ఇప్పుడు ఇది ఒక దేర్ ఆర్ సో మెనీ ఇన్ఫార్మల్ వేస్ సార్. అతనికి ప్రభుత్వం, అతను కూడా ఏదో ఒక డూప్లికేట్ లిస్ట్ ఒక దాన్ని తయారు చేసి పెట్టుకొని అతనికి కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, తీసుకుంటాడు, ఒక చోట పెట్టుకుంటాడు. మళ్ళా తర్వాత కొంతమంది రైతులు పిలుస్తారు, ఇదంతా కూడా మా ధాన్యం అని చెప్తారు, వాళ్ళ చేతులకు ఇచ్చేస్తారు. ఇవి ఎలా అంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇది అందరికీ తెలిసిన సిస్టమే, మన ఇద్దరు మాట్లాడుకోవడం కొత్తగా ఉండొచ్చు. రైట్. అంటే మామూలుగా వేరే రైతులతో పంట పండించని రైతుల పేరు మీద పండించినట్టుగా చూపించి అమ్ముతారు, వాళ్ళ పేర్లో అకౌంట్లో క్యాష్ వస్తుంది. ఇది తెలిసిందే మీకైనా నాకైనా, కాకపోతే సాధారణంగా మిగతా జనాలకి తెలియదు. అది తెలియాల, ఒకటి నెంబర్ 1. రెండవది, ఎంత గ్యాప్ వస్తుంది అంటే రైతుకి ప్రభుత్వానికి మధ్యన ఈ బ్రోకర్ ఎంత తినగలుగుతున్నాడు ఒక్కొక్క క్వింటాకి? అంటే నాకు తెలిసి వాళ్ళకి, అంటే ఎగ్జాక్ట్ గా ఐ మే నాట్ టెల్ యూ, వాడికి ఏముంది సార్, ఒక 10 రూపాయలు కేజీకి లాభం ఉన్నా చాలు కదా, లేకపోతే ఒక 2 రూపాయలు కేజీకి ఉన్నా చాలు కదా. మీడియేటర్కి తను అడ్జస్ట్ అయిపోతాడు. తనకు వస్తున్నటువంటి ప్రాఫిట్, వాడు ఆ ప్రాఫిట్ ని ఫిక్స్ చేసుకోలేకపోవచ్చు. అక్కడ కాస్త లెవరేజ్ ఉంటుంది, అటు ఇటు తీసుకొని ఇక్కడ కొంత అక్కడ కొంత చేసుకొని వెళ్ళిపోతాడు. బట్ ఇదంతా ఏ ఎక్సెప్టర్ పోతుంది? అల్టిమేట్ గా రైతు కానిటువంటి రైతు ఒక చోట వస్తున్నాడు, ప్రభుత్వం చేయాల్సిన పని ఒక మీడియేటర్ చేస్తున్నాడు. ఈ మీడియేటర్ మళ్ళీ ప్రభుత్వంతో ఉంటాడు. సార్ ఇక్కడ మనకి తెలియని అంశం కాదు, మీడియేటర్ అంటే ఎక్కడో అమెరికా వాడు వస్తాడు, భూచోడు వస్తాడని కాదు. దిస్ మిడిల్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ సో మెనీ రూట్స్ టు రీచ్ ది గవర్నమెంట్ ఆర్ ది డిపార్ట్మెంట్. ఇది అందరూ జగవెరిగిన సత్యమే. అంటే మా ప్రభుత్వం అట్లా లేదంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇది ఉంటుంది. మనం వీటిని మినిమైజ్ చేయటం కోసమే కదా ఉంది ఇక్కడ, వీటిని తీసేయటమే కదా. నిజంగా ఒక ట్రూ పెజెంట్, ఒక నిజమైన రైతు తను సంతోషంగా ఉండటం కోసమే కదా ప్రభుత్వం ఇన్ని ప్రామిసులు చేసినా, లేకపోతే అధికారంలోకి వచ్చినా గవర్నెన్స్ చేస్తున్నా. మీరు ఎందుకు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు సార్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, నేను మీకు ఇది గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. అసలు మేము ఇంత సీరియస్ గా ఇంత ఇదిగా ఉంటే ఇవన్నీ కూడా ఏ రూట్ లో కాకినాడ అక్కడ పోర్టుకి వెళ్ళాయి మీరు చెప్పండి. మీరు ఆఫీసర్స్ కదా, అన్నిట్లో మీరే చెక్ చేస్తారు కదా, వాళ్ళు ఎలా అక్కడ దాకా రీచ్ అయ్యారు? ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ అని అడిగాడు ఆయన. దీనికి సమాధానం మన దగ్గర ఎవరి దగ్గర ఉందా ఈ సిస్టంలో? ఎలా వెళ్ళాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా తెలుగుదేశం ఆర్ జనసేన ఆర్ బీజేపీ టికెట్ రానోళ్ళు వచ్చినోళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ లేదా మండల ఇన్ఛార్జీలు
ఈ రోజు కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో ఇచ్చే రైస్ ని బెనిఫిషియరీ పోకుండా వీళ్ళ కార్యకర్తలు కొనుక్కొని వీళ్ళు రూట్ అవుట్ చేయట్లేదా? అంటే ఒక్క విషయం సార్, పబ్లిక్కి ఇవ్వకుండా ఎవరు ఉండరు, పబ్లిక్కి ఇస్తున్నారు, ఆ పబ్లిక్ అమ్ముకుంటున్నారు. మీరు తినే బియ్యం ఇయ్యరు, వాళ్ళు తినే బియ్యం ఇయ్యరు. తినే బియ్యం ఇయ్యనప్పుడు ఎట్లాంటి వాళ్ళు అమ్ముకుంటారు. చివరికి దాన్ని ఏంటది కోళ్ల ఫారాలకి లేకపోతే గొర్రెల దొడ్లకి వాటికి కూడా అమ్ముకుంటున్నారు. ఇది బహిరంగ రహస్యం. కాకపోతే ఏంటంటే దాంట్లో ఏదో చేసేస్తున్నామన్న బిల్డప్ ఆడది ఉంటుంది, ఏదో చేసేసామని మీ దగ్గర ఉంటుంది. కాబట్టి రేషన్ గురించి మాట్లాడలే. నేను అనేది ఏంటంటే ఒక రైతుకి సంబంధించి మీరు హయాంలో సరే ఏడాదికి 15,000 ఇస్తానన్నారు, 12,500, సరే 13,500 ఇచ్చానన్నారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 7,500 అయ్యింది, కేంద్ర ప్రభుత్వం 6,000 కూడా మీ లెక్కన రాసేసుకుని చెప్పారు. దానికి ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. మీరు ఎక్కువగా నష్టపోయింది గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం. ఒకప్పుడు ఏ రైతాంగం అయితే చంద్రబాబు నమ్మకం మిమ్మల్ని నమ్మితే వాళ్ళే మిమ్మల్ని నమ్మినటువంటి సందర్భంలో వాళ్ళే మిమ్మల్ని ఓడగొట్టారు. ఇప్పుడు అంటే మీరు చేసింది రైతాంగం విషయంలో ఫెయిల్యూర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాదు సార్, ఇప్పుడు మమ్మల్ని మీరు డిసెక్షన్ చేసి చెప్పారు. మీ స్టేట్ గవర్నమెంట్ వాటా ఇంత, సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఇంత, రెండు పుట్ టుగెదర్ మీరు మేమిస్తున్నాం అని చెప్పినట్టుగా ఇచ్చారు. కాబట్టి రైతు దాన్ని అర్థం చేసుకున్నాడు అని మీరు ఆ 12,000కు 13,000కు ఒక లెక్క చెప్పారు. సార్ మేము ఒకవేళ మా డిపార్ట్మెంటు అప్పుడున్నటువంటి వాళ్ళు మొట్టమొదట్లో అలా చెప్పారేమో కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని కొంత సమయం తర్వాత రియలైజ్ అయిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ దీనిలో లేదని చెప్పలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, పుట్ టుగెదర్ దిస్ ఈజ్ యువర్ అమౌంట్ అని చెప్పారు. సార్ రైతులు మమ్మల్ని రైతు సెక్షన్ మమ్మల్ని నమ్మలేదా, లేకపోతే వేరే సెక్షన్స్ మమ్మల్ని నమ్మలేదా, లేకపోతే అబద్ధాలకి వీళ్ళందరూ కూడా మమ్మల్ని పక్కకు నెట్టేశారా, లేకపోతే మిషన్స్ ఈవీఎం టైప్న ఏమన్నా ఇబ్బంది పెట్టాయా? యాక్చువల్గా సార్ నాకున్నటువంటి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సార్, మీరు నన్ను నమ్ముతారు కాబట్టి. చాలామంది మా ఓటు ఏమైపోయింది అనే క్వశ్చన్లో ఈరోజు కూడా ఉన్నారు సార్. అయితే మనకి ఆధారాలు ఎవిడెన్స్ లేకుండా మనం లేకుండా కూడా మాట్లాడచ్చు. అనుమానాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఎవిడెన్స్ కొన్నిసార్లు మనం ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. అది లేకపోతే ఈరోజు దేశం మొత్తం కూడా ఈవీఎంల మీద ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు సమాధానం చెప్పాల్సినటువంటి మీరు గెలిచింది ఈవీఎంల మీదనే, మీరు ఓడినప్పుడు అప్పట్లో పాపం వాళ్ళు ఓడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పారు ఈవీఎంల వలన అని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్తారు. మనము ప్రతిసారి కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది. ఓడినప్పుడు ఒప్పుకోలేకపోతుంటాం మనం. ఇప్పుడు ఒక క్లియర్ పాయింట్ ఇందులో స్పష్టమైనటువంటిది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రైతులకి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. మీరు నిజం, మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం పెట్టినటువంటి వాళ్ళు మీరే. కాకపోతే ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరన టైంకి డబ్బులు ఇచ్చేటటువంటిది మీ దగ్గర లేకపోవడం, రెండవది డ్రిప్ ఇరిగేషన్ లాంటి సిస్టమ్స్ని మీరు అస్సలు పట్టించుకోకపోవడం, అలాగే బోర్లు వేయిస్తాం ప్రతి ఒక్కళ్ళకని చెప్పి అది పట్టించుకోకపోవడం, సోలార్ లాంటి సిస్టమ్స్ని మీరు పట్టించుకోకపోవడం, టోటల్గా రైతులకు సంబంధించి మీరు ఇచ్చే ఆ 12,500 13,500 చుట్టూతానే వాళ్ళందరికీ న్యాయం జరిగిపోయింది అని భావించడం వలన ఇలాంటి నష్టం వచ్చింది అని అనుకోవట్లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ దాంట్లో వాళ్ళకి కావాల్సింది ఈ 10,000 12,000 కాకుండా వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర పర్ఫెక్ట్గా అందితే చాలు అన్నటువంటి సంతోషంతో వాళ్ళు లేరంటారా? సార్ రైతులు మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. స్వామినాథన్ కమిషన్ ప్రకారం కానీ లేకపోతే దాన్ని అనుసరించే విధానంలో కానీ రైతు పక్షాన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఎక్కడో ఒక చోట గతంలో మా ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా డిలే అవటమే కాదు, మేము డెలిగేషన్లో అనేకమైనటువంటి అంశాలని, అంటే ఒక నూతనంగా వచ్చిన ముఖ్యమంత్రి రైతుల పట్ల తనకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఆర్బీకే సెంటర్లో అనేకమైనటువంటి మిషన్తో సహా ఆ విలేజ్కి, ఆ మండలానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా వాడుకోవాలి అనే అంశాల మీద చాలా దృష్టి పెట్టి చేయటం జరిగింది. అయితే రైతులు సాటిస్ఫై అయ్యారా లేదా, మేము ఓడిపోయాం కాబట్టి కాలేదు
అని అనుకునేదానికి నేను ఇందాక కొంచెం మీకు ఉపోద్ఘాతం ఇచ్చాను. అంటే దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ సార్. రైతులు 100% మా మీద వ్యతిరేకంగా లేరు అని చెప్పే ఇంకొక మార్గంలో వాళ్ళు గెలిచారని చెప్పాను. అది డిఫరెంట్ ఇష్యూ, దాన్ని పక్కన పెడతాం. ఈ రోజు ఒకటి మేము తప్పు చేసాం అనుకున్నాం, రైతులు మమ్మల్ని కొంత వ్యతిరేకించారు అనుకుందాం, మా గవర్నెన్స్ కానీ మా అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే మాకు అవగాహన లేదనుకొని. ఈరోజు 6 నెలలు అయింది కదా, మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రైతు తృప్తిగా మీ పట్ల ఉన్నాడా? లేడని మేము చెప్పడం కోసం ప్రూవ్ చేసే క్రమంలోనే మేము ఈ అజిటేషన్ ముందుకు తీసుకొచ్చాం. రేపు చూడండి రైతులు వస్తానంటున్నారా? ఎస్. కార్యకర్తలే రైతులు అవుతారా? నో 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 కార్యకర్తలు లేకపోతే అప్పటికప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు కాదు సార్. రేపు రైతులతోటి, పార్టీ కార్యకర్తలతోటి, అంటే రైతుకి మనం సపరేట్ గా ఈ రోజు మనం చెప్పాల్సింది అంటే, మీరు లేకపోతే తలగుడ్డు కట్టుకొని రమ్మని అని చెప్తామా, లేకపోతే మామూలుగా కూడా రావచ్చు అని చెప్తామా? మామూలుగా వచ్చిన రైతు కాదు, ఇటు కార్యకర్త అనే ప్రమాదం కూడా ఉంది కదా. అదే స్పెషల్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా వస్తే కనుక రైతు అనుకోరు ఎవరు కూడా. ఇదిగో నాకు 2 ఎకరాలు ఉంది, నాకు ఇట్లా గిట్టుబాటు కాలేదు, లేకపోతే నా మద్దతు ధర ఇంతే అని చెప్పగలిగితే రైతు అవుతారు. అలా కాకుండా మా ఊళ్ళో ఉన్నటువంటి రైతులందరి పక్షాన్ని నేను వచ్చానంటే కార్యకర్త అవుతారు. మా ఊర్లో ఉన్న రైతులు కాదు, అందరూ రైతులు మొత్తాన్ని కూడా కదిలించే ఒక కార్యక్రమం సార్. జిల్లా పార్టీ నాయకత్వం దీనికి లీడర్షిప్ తీసుకుంటుంది. బట్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్, ఒక రైతు సెక్షన్ మాత్రమే ఆర్గనైజ్ చేస్తున్నాం. నాకు ఇక్కడ ఒక అర్థం కావట్లేదండి. సాధారణంగా రాజకీయ పార్టీలో దాన్ని ఏమంటారు, స్పాంటేనియస్ రెస్పాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హయాంలో వర్షం వచ్చింది, బాగా కుండపోతో లేకపోతే వరద వచ్చింది. వరద నీళ్లు ఇంకా వరద కూడా తగ్గదు, తుఫాను కూడా తగ్గదు, వర్షం కూడా తగ్గదు. ఈలోపే తెలుగుదేశం డిమాండ్ చేసేది రైతులకి న్యాయం చేయాలా, తొందరగా దాన్ని ఎన్యూమరేషన్ చేయాలి అన్నట్టు. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు ఒక పాయింట్, రైతులకి ఇట్లా నష్టం జరిగింది ఈ వర్షం వలన, ఈ తుఫాను వలన అని చెప్పేసి. బట్ మీ పార్టీకి స్పందన ఏంటండి? ఇప్పుడు ఇవాళ ఏదో రైతు ఉద్యమం చేస్తున్నారు అంటే ఇంకా మీలో ప్రతిపక్షపు పాత్ర రాలేదా? సార్ ఇప్పుడు మీరు ముందుగానే చెప్పారు, వర్షం పడతానే ఉంది, అపోజిషన్ వెళ్ళి పొలాల్లో దూరి, పొలాల్లోకి వెళ్ళి ప్యాంట్ అంతా తడిసిపోయి కలుపు అదే కదా స్పాంటేనియస్ రెస్పాన్స్ అంటే. అది మేము సార్ జనాల్ని మోసం చేయడం కోసం న్యాచురల్ గా వచ్చినటువంటి వర్షం పడితే అప్పటికప్పుడు దాన్ని ముఖ్యమంత్రి వర్షం మొత్తాన్ని వాళ్ళ ఇంట్లో కురిపించుకొని పొలాల మీద కురిపించకుండా, ఆ పొలాల్లో కురిసింది కాబట్టి ఆయన అక్కడికి రాకుండా ఏళ్లలాగా డెమాన్స్ట్రేషన్ అయితే మేము చేయలేకపోయాం సార్. ఆ యాక్షన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళు అట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా చేయబట్టి అధికారంలోకి వచ్చారు. మీరు లేకపోతే ఎట్లా కుదురుతుంది మీకు? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని ఒకళ్ళు నిజంగా అప్పటికప్పుడు వర్షం పడతానే ఉంటే, నేను అనేది జస్ట్ ఉదాహరణగా చెప్తున్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడే మామూలుగా అయితే మనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకు ఉంటుంది, జర్నలిజం అనుభవం నాకు ఉంటుంది. అబ్జర్వ్ చేసేది ఏంటంటే వర్షం తగ్గిన తర్వాతనే ఈ నష్టం ఏది వరద లాంటి తగ్గుముఖం పట్టిన తర్వాతన ఆ కళ్ళాల్లోకి అప్పుడు వెళ్తారు, చెక్ చేస్తారు, సాధారణంగా ఎన్యూమరేషన్ చేస్తారు. ఆ తర్వాతన పరిహారానికి సంబంధించి కేంద్రం పంపించడము, మనం ఎంత ఇస్తాము, ఇవన్నీ సహజంగా ఉంటుంది. కానీ ఇదివరకు వాళ్ళు ఫస్ట్లోనే అడిగేవాళ్ళు చేయండి, అది చేయండి, ఇచ్చేయండి అని. మీరైతే అట్లాంటివి ఏమీ చేయట్లేదు. అంటే సరైనటువంటి ఫాలోఅప్ యాక్టివిటీ లేదా, లేకపోతే మీకు తెలుసు కాబట్టి అయిన తర్వాత వాళ్ళే చేస్తారని వదిలేస్తుంటారా? అంటే మీకు నేను కరెక్ట్గా మీరంటే మీరు కాదు, దీనికి సమాధానం కరెక్ట్గా చెప్పాలంటే మా దగ్గర కూడా అంత నిర్మాణాత్మకమైనటువంటి క్విక్ యాక్షన్ కనపడలేదు. నోడ ఒప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే వర్షం పడతా ఉంది, లేదా రైతు ధాన్యం అంతా కూడా రోడ్డు మీద పడిస్తే తడిసిపోయింది, దానిలో మా పాత్ర రోడ్డు మీదకి వెళ్ళి లేదా పొలాల్లోకి వెళ్ళి రామానాయుడు గారి లాగా మేము చేయలేకపోయాం. బట్ ఇప్పుడేం చేస్తున్నామంటే ఓవరాల్గా వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కాబట్టి 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానంగా ఒక 3 అంశాల మీద, పిల్లల చదువులు, ఎలక్ట్రిసిటీ పవర్ వాళ్ళు పెంచినటువంటి ఛార్జెస్, తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్న విధానం మీద, ఈ 3 అంశాల మీద డిసెంబర్ 3 దాకా ఒక 3 ప్రోగ్రామ్ని పార్టీ ఇవ్వటం జరిగింది. మీరు అన్నట్టుగా రైతులు వర్షాల్లో తడిసిపోతుంటే మీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళారు? మీరు వర్షాల్లో పొలాల్లో దిగి
రైతు ఇబ్బంది పడతా ఉంటే రైతు దగ్గర ఉండి ఒక సెల్ ఫోన్ ఒక ఫోటో తీసి మీరు బయటికి పంపలేకపోయారు, మా లోపం అనుకోవాలా? ఒకళ్ళు అట్లానే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు సేకరిస్తున్నామని చెప్పారు, పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు, కానీ సేకరించలేదు, అక్కడ తడుస్తున్నది. మీ వాళ్ళు అక్కడ తెలిస్తే కదంటే మీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అన్నటువంటిది పని చేయట్లేదు, లేకపోతే కోఆర్డినేషన్ మిస్సింగ్గా ఉండాలి కదా మీ దగ్గర. సార్ ఇది నేను మీకు కరెక్ట్గా చెప్తున్నాను సార్. అంటే క్యాడర్ భయభ్రాంతులకి గురై ఉన్నటువంటి నేపథ్యం సార్ ఈ 5 నెలలుగా. ఒక నెల వదిలేద్దాం, క్యాడర్ని అసలు మాట్లాడితే ఏం చేస్తారో, ఏ కేసు పెడతారు సార్? సోషల్ మీడియా మీద పీడీ యాక్ట్ ప్రపోజ్ చేయటం న్యాయం అంటారు మీరు చెప్పండి? ఇది కూడా ఇట్ కమ్స్ అండర్ పీడీ యాక్ట్ కదా. రైతులు పక్షాన మాట్లాడితే నోరు తెరిచాడు కాబట్టి ఎమర్జెన్సీలో ఉన్నామా సార్ మనం? లేకపోతే మనం ఏమైనా పాలస్తీనాలో ఉన్నామా? రైట్, అది కూడా మీరు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. వాళ్ళైతే న్యాయ పోరాటాలు గట్టిగా చేస్తారు, మీరేమో మీ లీగల్ టీం కూడా ఉపన్యాసం ఇస్తుంది తప్పించి న్యాయ పోరాటాలు చేయట్లేదు. వచ్చిన గొడవ అది. ఒక పాయింట్ చెప్పండి, ఈవేళ రైతాంగం తరపున పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటారా? ఆయన పిలిపిచ్చి చూస్తూ ఉంటారా? సార్ లేదు సార్, అంటే ఆయన అంటే ఎగ్జాక్ట్గా రేపు పార్టిసిపేట్ చేస్తాడా లేదనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. మోస్ట్ ప్రాబబ్లీ పార్టిసిపేట్ చేయొచ్చు కూడా. అంటే నేనైతే కొంత దూరంలో జిల్లాల్లో ఉన్నాం కాబట్టి, నేను కూడా రేపు ఫీల్డ్లో ఉంటున్నాం కాబట్టి, అన్న అంటే మాజీ సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తారా లేదనేది నాకు కూడా క్లారిటీ ఇక్కడ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ 90% చేయొచ్చు అని అనుకుంటా ఉన్నాను. లేకపోతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనంలోకి వచ్చేసి రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో దిగి వర్షాలు పడుతున్నట్టు ఉంటే ఇంకా ఆయన మీద ఇప్పుడు ఏడుస్తున్న దానికన్నా ఎక్కువ ఏడుస్తారు. చూసారా, మాకు 6 నెలలు కూడా కాలేదు, మాకు బ్రీతింగ్ టైం కూడా ఇవ్వలేదు, ఈయనప్పుడు మొదటి నెలలోనే వచ్చేసారండి వాళ్ళు ఇసుక, లేకపోతే కనుక భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం అని చెప్పేసి. మీరే ఇంకా లేటు, యు ఆర్ లేట్ కమర్స్. వాళ్ళు ఏమడుగుతున్నారు సార్, ఇప్పుడు కూడా ఒక 1 year అన్న మాకు టైం ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. మీకు కూడా వాళ్ళు 1 year అని చెప్పి చివరికి మొదటి నెలలోనే వచ్చేసారు. పవన్ కళ్యాణ్ రైజ్ చేశారు భవన నిర్మాణ కార్మికులని, బీజేపీ యాజిటేషన్ చేసింది, తెలుగుదేశం పార్టీ యాజిటేషన్ చేసింది. వాళ్ళు చేసినప్పుడు మీరేమో నిదానంగా ప్రశాంతంగా ఏదో నడుపుకుంటున్నారు అంతే పార్టీని. అంటే కొంత వాళ్ళకి టైం ఇద్దామనే ఆలోచన కూడా ఉంది సార్. ఎందుకంటే ప్రజలు వెంటనే మళ్ళా ఏంటి అసలు వీళ్ళు ఇంత తొందరగా ఉన్నారు అనుకునే ఆలోచన కూడా ఉందేమన్నది మాకు ఒక అభిప్రాయం కూడా ఉంది మా పార్టీ యాజ్ ఎ హోల్. కాబట్టి కొంత టైం ఇద్దాం అని అనుకున్నాం. అయితే ఈ టైం సఫిషియెంట్ అనుకుని ప్రజా ఉద్యమాలకి నాంది పలకాల్సినటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని పార్టీ భావించిన నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ సార్ ఈ 3. రైట్, ఒక్క మాట సూటిగా చెప్పండి, ఇవన్నీ ఇవాళ అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు అంటే కరెక్ట్గా మీరు ఏ యాజిటేషన్ చేస్తున్నారో ఆ యాజిటేషన్కి వ్యతిరేకంగా అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు. ఏమని, ప్రభుత్వానికి 1 ఏడాది టైం ఇవ్వాలి, అప్పుడే యాజిటేషన్స్ అంటున్నారు అన్నటువంటిది. అంటే మీ ప్రోగ్రామ్కి షాకింగ్ పరిణామం అనమాట. దీన్ని ఎలా చూస్తారు? అంటే సార్ ఇప్పుడు నేను ఇందాక అనుకున్న ప్రజాభిప్రాయంలో మేము వచ్చినప్పుడేమో మాకు టైం లేదు, వాళ్ళు మాత్రం వెంటనే దూకాలి ఎక్కడ అనుకుంటే అక్కడ. మేము మాత్రం టైం ఇవ్వాలని మా దగ్గర ఉన్న వాళ్ళే పోవడానికి సిద్ధపడినట్టు వాళ్ళ నోటి నుంచి వస్తాం. ఆయనే కాదు, గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నాకు దారి చూపించండి బాబు అని, అంటే పోవటానికి సిద్ధపడి పెట్టుకున్నారు. ఇవన్నీ అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమేమి చేదు అనుభవాలు ఉన్నాయో పక్కన నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. బట్ ఒకరిద్దరు అటు ఇటు పోయినా, లేదా ప్రెస్ మీట్ పెట్టినా, లేదా ఇంకా టైం ఇవ్వాలని కోరుకున్నా, ఓకే అవంతి గారు అన్నట్టుగా ఇంకా టైం ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఆయన అది వచ్చి పార్టీ దగ్గర చెప్పాలి కానీ బయట చెప్పడం ఏంటి? మీరేం మీటింగులు కలపట్లేదట కదా ఎవరిని? సార్ విపరీతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రోజు మాట్లాడి ఆయనతో ఒక ఫోటో దిగి ఆయనతో షేర్ చేసుకొని దాదాపు ఒక 500 మంది పర్ డే దే ఆర్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారండి. నేను ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ సార్. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక 3 నెలల తర్వాత, లేదా 5 నెలలకు వచ్చిన తర్వాత, లేదా 4 నెలలకు వచ్చిన తర్వాత పార్టీ దగ్గర ఆఫీస్ దగ్గర బోర్లు తిరిగి బయట ఉండి ఇంకా తిట్టుకుంటా ఉన్నారు, మమ్మల్ని పంపండి అని. అప్పటికి 500 మంది అయిపోయి ఇక ఆయన ఆఖరికి ఏం చేయాలంటే
అంటే పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పడి గ్రూప్ ఫోటో తీసుకొని పంపించాలా, ఆ దశలోకి వచ్చింది. కలవకపోవడం లేదు సార్. ఒకళ్ళు కలవకుండా ఉండి లాస్ట్ లో ఏమైనా బ్లేమ్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే ఇలా చేయొచ్చామో కానీ ఆయన కలవకపోవటం లేదు. ఆయన అంటే ఇట్లాంటి కార్యాచరణ చేపట్టేటప్పుడు అందరినీ కలుపుకోవాలి, అందరినీ అడగాలి, నాయకులను ఎవరిని పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుని రుద్దుతున్నారు అని చెప్తున్నారు ఆయన. లేదు సార్, అసలు ఒంటెత్తు పోకడం అనేది ఇంత ముందేమైనా మా మీద ఉందేమో కానీ మా పార్టీ మీద. ఇప్పుడు ఆ గుణపాఠాలను నేర్చుకొని మొత్తం కూడా ఆయన కలిసినంతగా, ఆయన మాట్లాడినంతగా, ఆయన నిలువు కాళ్ళ మీద మాత్రమే నిలబడి దాదాపు 4 గంటలు జనాలను కలుస్తున్నాడు సార్. నిలబడి కూర్చొని మాట్లాడే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక ఫ్రీ టైం ఇచ్చి మనిషికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నాయకులు అనేవాళ్ళు గ్రూపులతో మాట్లాడిన తర్వాత కూడా ఒక వ్యక్తి 4 గంటలు నిలబడి జనాల్ని కంటిన్యూస్ గా కలుస్తున్నటువంటి నేపథ్యం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒకవేళ ఇది కూడా మేము చెప్పుకోలేకపోయాం అనుకోండి, ఇది మేము చాలా అంశాలు ఇంతకుముందు చేసి చెప్పుకోలేకపోయినటువంటి ఘన చరిత్ర కూడా మా దగ్గర ఉందని చాలా మంది ఎగతాళి చేశారు మమ్మల్ని. ఏమైనా చేసింది కూడా చెప్పుకోలేకపోయారు మీ వాళ్ళని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సార్, రోజుకు 4 గంటలు ఆయన నిలబడి ఒక్కొక్కరిని క్యూలో నిలబెట్టి అందరు, మీకు తెలుసు కదా సార్ ఎంత కష్టమో జనాల్ని కంట్రోల్ చేసుకోవటం క్యూలో ఉండటం కోసం. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ అనేకమైన అంశాలని జగన్ గారికి చెప్పుకుంటే సరిపోతుందన్న ఉద్దేశం మీద ప్రేమతోటి వచ్చినటువంటి వాళ్ళని రోజుకు ఒక 500 మందిని 4 గంటల సేపు నిలబడి కలుస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ గతంలో ఒకవేళ ఆయన కలవలేదని అపోహ ఉంటే వదిలేసేయండి. ఇప్పుడు చెప్పండి, 6 నెలల టైం సరిపోదు, మనకు 1 year కావాలా? 1 year కాదు, 2 సంవత్సరాలు కావాలా? ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఫ్రీలీ. దాంట్లో కలిసి మాట్లాడుకొని ఒక డెసిషన్కి రావచ్చు. నౌ ది డెసిషన్ ఇస్ టేకెన్. 6 నెలలు అయిపోయిన తర్వాత మనం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చేసినా మేము చేయలేదని చెప్పడం కాదు, వాళ్ళు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనేకమైన ఆరోపణలు వీళ్ళు ఎలక్షన్ ముందే ఎలా చేశారో ఈ రోజు కూడా అదే చేస్తున్నారు కదా. డిడ్ దే ప్రూవ్ ఎనీథింగ్? ఒకటన్నా వాళ్ళు ప్రూవ్ చేశారా? చెప్పండి సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద చల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక ఛాలెంజ్ చేయాలి. ఆఖరికి డిఫమేషన్ కేసెస్ దగ్గరికి కూడా టైం ఇచ్చి మీరు తప్పుడు రాత్రులు రాశారు, క్షమాపణ చెప్పండి, డోంట్ కేర్, మీరు చేయలేదు, ఇప్పుడు డిఫమేషన్కి వెళ్ళారు కదా. అంటే ఇన్ని అంశాల్లో ఇప్పటికీ మమ్మల్ని బాధ పెడుతున్న జనం ఉంటుంటే పార్టీ తరఫు ఉండే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోకుండా ఆయన్ని మనలో ఉండి కూడా కొంతమంది బాధ పెడతా ఉంటే, అఫ్కోర్స్ ఆయన ఇవన్నీ పెద్దగా ఈ బాధలు చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోయే వ్యక్తి కాదు. కానీ చెప్తున్నాను, డెమోక్రాటిక్ గా ఉన్నటువంటి ఒక నాయకుడి దగ్గర కూడా మీరు మాజీ మంత్రులుగా లేదా నాయకులుగా ఉండేవాళ్ళు వచ్చి చెప్పుకోండి. మీరు వెళ్ళిపోవడానికి సిద్ధపడి చేస్తున్నటువంటి అంశాల్లో దీని భాగంగానే మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ని నేను చూడదలుచుకున్నాను. వాళ్ళకి ఏం చేత అనుభవాలు ఉన్నాయో నాకైతే తెలియదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారి దగ్గర నుంచి చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది ముగ్గురిని కంపేర్ చేసినప్పుడు? సార్ అంటే నేను మళ్ళా రోసే గారితో కూడా రోసే గారితో చేశారు. సార్ అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినప్పుడు, రోసే గారు చేసినప్పుడు రోసే గారికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ఉద్యమం ఒకటి. రెండవది ప్రత్యేక తెలంగాణ కోసం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఒకటి. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పీక్ గా జనంలో ఉండటం ఒకటి, పీక్ మూమెంట్ కి తెలంగాణ ఉద్యమం వెళ్ళిపోవటం ఏంటి. ఆయన ఏదో సర్కాస్టిక్ గా చెప్పాడు కానీ ఇంకొక బాల్ ఉంది, దీన్ని 6 కొడితే లాస్ట్ బాల్ లో 6 కొట్టేద్దాం ఏం కాదు అన్నాడు. కానీ అక్కడ కూడా చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ప్రజలకు దగ్గరైనటువంటి తీరులో ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా ఆయన తోటి దాదాపు తిరిగి ఉన్నటువంటి వ్యక్తిగా చూసాం. ప్రజల అభిమానం కానీ, ప్రజల అవతల వాళ్ళ మీద ఆక్రోశం కానీ, జగన్ కి అండగా నిలబడిన విధానం కానీ, జగన్ గారిని వాళ్ళు దగ్గర తీసుకున్న విధానం అది కూడా చూసాం. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక 3 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఆయన స్టైల్ వేరు, అడ్మినిస్ట్రేషన్ స్టైల్. దాన్ని కమ్ టు ది కిరణ్ కుమార్ రెడ్డి గారి స్టైల్ వేరు. రోసీ గారు అయితే వయా మీడియాగా పోవాలని చూసినా పాపం ఆయన్ని తృప్తిపరచడం కోసం ప్రభుత్వం, అప్పుడున్నటువంటి పార్టీ ప్రభుత్వం కొన్ని అంశాలు చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. రోసీ గారు మీరు ఉండండి, మీరు తప్ప ఇంకెవరు లేరు, ఎస్ ఉంటానమ్మా ప్రభుత్వం మీరు పార్టీ చెప్పినట్టు, తర్వాత ఇప్పుడు వద్దండి మిమ్మల్ని వేరే చోట పంపిస్తున్నాం గవర్నర్గా వెళ్ళండి, ఇంకోళ్ళని పెడుతున్నాం పెట్టుకోండి, అది పోయింది. ఆయన స్టైల్ వేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారి స్టైల్ వేరు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ అన్ని కూడా ఆయన నాకు తెలిసి
14 నుంచి 19 దాకా ఏ విధంగా వార్నింగ్లు ఇస్తా పోయాడో అందరికి, పార్టీ నాయకులకి ఇచ్చేవాడు, ఆఫీసులకి ఇచ్చేవాడు, తాట తీస్తాను తోలు తీస్తాను అనేవాడు. ఇప్పుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు. ఆయనకన్నా ఎక్కువ తాట తీసి తోలు తీసేవాడు పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఆయన డామినేషన్కి తగ్గిపోయాడు పాపం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ డిప్యూటీ సీఎం అనే దాన్ని కొంతమంది మోటార్ సైకిల్ మీద చూసినట్లయితే ఆయన అభిమానులు డిప్యూటీని కొట్టేశారు సార్. సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన్ని ప్రస్తుత సీఎం పక్కన కూర్చోబెట్టి ఉన్నటువంటి ఒక ప్రయత్నం. తిగ్గా ఎవరు కావాలి సీఎం అనే దానికి మీరు కౌన్ బనేగా కరూర్ ఉంది కదా, దానిలాగా తయారైపోయింది. అయితే స్టైల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు టోటల్ డిఫరెంట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని సమాజంలో దాదాపు 9 సంవత్సరాలు ప్రజలకు దగ్గరగా ఓదార్పు యాత్ర, సంకల్ప యాత్ర అని తిరిగి అర్థం చేసుకున్న ప్రాంతాలు, కులాలు, మతాలు, ప్రజలు వీళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఒకే ఒక దృక్పథంతో ఆయన జనాల్ని అంటే రాజ్యాంగం ప్రకారం వీళ్ళని సమానత్వం తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం భారీ ఎత్తున చేయడం జరిగింది. అయితే ఆ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు మీరు అన్నట్టుగా మొదటి నెల నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తినట్టుగా ఆనాటి ప్రతిపక్షం చేసినటువంటి అనేకమైన అంశాలను, దాని పోరాటం అందామా ఇంకొకటి అందామా, నేను పోరాటం అనలేను, టు బ్లేమ్ అబద్ధాలు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి మీ ఈ సూపర్ 6 ఏమైంది సార్ ఈ మధ్య, అంటే దీనిలో రైతులు కూడా భాగమే కదా. రేపు జరగబోయే కరెంటు ఛార్జీలు 9,000 కోట్లు పెంచారు. ఇప్పుడు మీరేమన్నారు, ₹1 కూడా పెంచమన్నారు. దీనికి ఎవడ బాధ్యత వహించాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ టు ది రూరల్, టు ది గవర్నమెంట్ స్కూల్స్, టు ది పూర్ పీపుల్, టు ది వీకర్ సెక్షన్స్, ఇంగ్లీష్ మీడియాన్ని నీకు టాప్ లెవెల్లో నీకు వరేకల్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి బైలింగ్వల్ లాంగ్వేజెస్ కానీ, లేకపోతే ఇచ్చిన ట్యాబ్స్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఐఏఎస్కి లేకపోతే టోఫెల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి 8వ తరగతికి ఒకదాన్ని ఒకటి మించి యూనిఫామ్ కానీ, లేదా గోరుముద్దలు కానీ, లేకపోతే తన బిడ్డలుగా ప్రజలను భావించి ఎడ్యుకేషన్ మీద తను పెట్టిన విధానం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజెస్ ఎవరు తీసుకొచ్చారు సార్? ఒక ముఖ్యమంత్రి చెప్పండి. రైట్, ఇవన్నీ అయ్యాకనే ఓటమి పాలయ్యారు, ఈ స్థాయికి వచ్చింది. ఏమనాలి సార్ దీన్ని? నేనైతే సార్ భావిస్తాను సార్, ప్రజలైతే తప్పు చేసి ఉండరు. అంటే మనం బహిరంగ సభల్లో ప్రజల్ని ప్రభువులు అంటామేమో కానీ మామూలుగా మాట్లాడుకునేటప్పుడు తప్పు చేస్తే మనం ప్రజలను కూడా వేరే విధంగానే మాట్లాడతాం. అంటే ఇక్కడ నా అభిప్రాయం, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ సార్, మీతో కూడా నేను చాలాసార్లు పర్సనల్గా పంచుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు విముఖతతో ఉండి ఆయన్ని అసహించుకొని ఇచ్చినటువంటి తీర్పు కాదనేదే నా అభిప్రాయం సార్. ఎక్కడో కుట్ర జరిగింది. ఆ ట్రాప్లో వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో నేను అడుగుతున్నాను సార్, ఒక్క లాస్ట్ పాయింట్ కానీ నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 అవుట్ ఆఫ్ 175 రావాలన్నారు. అవహేళన చేశారు. ఇది సాధ్యమా? రావాలా? మన పిల్లల్ని స్కూల్లో వేసేటప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలనుకుంటాం, 100కి 100 రావాలనుకుంటాం. తప్పులేదు, రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పన్నారు. నేను అడుగుతున్న, జనసేన గత ఎలక్షన్లో పాపం స్వయాన పార్టీ పెట్టిన నాయకుడే 2 చోట్ల నిలబడితే గెలవలేని పరిస్థితుల్లో ఉన్న పార్టీ 21 చోట్ల నిలబడితే 21, 25 వచ్చే అవకాశాలు నిజంగా మొన్న ఉన్నాయా? ఉండి వచ్చిందా? 21 అవుట్ ఆఫ్, అంటే మేము 175 అవుట్ ఆఫ్ 175 అన్నాం. మీరు 21 అవుట్ ఆఫ్ 21 వచ్చారుగా. మీకు ఎలా సాధ్యమైంది? అది మమ్మల్ని ఎగతాళి చేశారుగా. అసలు 0 ఓట్లు ఉన్నటువంటి బీజేపీ 7, 8 ఎలా గెలుచుకుంది? ఈరోజు ఈ ప్రశ్న అందరూ వేసుకుంటున్నారు సార్. తెలుగుదేశం పార్టీకి ఇద్దరి మీద విరక్తి కలిగి వాళ్ళిద్దరూ జనం నమ్మినట్టు హైయెస్ట్ రిజల్ట్ వచ్చినట్టు కాదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది అనుకుందాం, వీళ్ళు సిస్టమేటిక్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ నిర్మాణం ఉంటుంది, స్ట్రక్చరల్ గా ఉంటుంది, ఆయన పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతాడు, వార్నింగ్ ఇస్తాడు అనుకుందాం. తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చినాయి?
వాళ్ళకి కదా 175 రావాల్సింది నిలబడింది, వీళ్ళకి ఎందుకు వచ్చినాయి? లేదా వాళ్ళకి రావాల్సింది కన్నా వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ ప్రజల ముందు ఈ రోజు ఉందగా. సరిగ్గా మీరు తర్కిస్తే కనుక తెలుస్తుంది. ఒకసారి రెండు విడిగా జీవితం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రైతుల కోసం ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 6 నెలల చంద్రబాబు పాలన తర్వాత రోడ్డెక్కి ఉద్యమాలలో తొలి ఉద్యమం ఇది. ఇందులో రైతులే పాల్గొంటారు అన్నటువంటిది అది చెప్తోంది పార్టీ. నిజమా కాదా అన్నటువంటిది రేపు తెలుస్తుంది. అలాగే నిజంగా రైతులు సఫర్ అవుతున్నారా లేదా, ఏ సఫర్ అవ్వట్లేదు, అంతా అద్భుతంగా జరుగుతుంది అన్నటువంటిది నాదెళ్ల మనోహర్ చెప్తున్నారు. ఏది నిజం అన్నటువంటిది రేపు ఎల్లుండిలో తేలాల్సి ఉంది.